నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక సామాజిక వర్గంపై అగ్రవర్ణాల దాడిని ఖండిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రజకులపై అగ్రవర్ణాలు అతి కిరాతకంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ, అంతేగాక 2 నెలల పసిగుడ్డుపై పైశాచిక దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రజకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో అగ్రవర్ణాలు రజకులపై అతి కిరాతకంగా దాడి చేయడం దారుణమని అన్నారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ నెల 18వ తారీఖు రోజు నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలో రజకులు మల్లన్న జాతరకు పోయి దర్శనం చేసుకుందామనే దాంట్లో అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి వర్గానికి చెందిన వారు ఎవరైతున్నారో దర్శనం చేసుకుంటామంటే 100 రూపాయల టికెట్ ఇస్తేనే లోపలికి పోవాలి అనే పద్ధతి మాట్లాడితే, మేము ప్రతి దాంట్లో ముందుండి పనిచేసే వాళ్ళం, మేము రజకులం సున్నం వేసినాం, మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న ఆడబిడ్డలు అడిగితే వాళ్ళని ఛాతీ మీద చేసి వెనుకకు నెట్టేశారు. నెట్టేస్తే అక్కడ ఉన్న రజకుడు పోయి మీ ఆడవాళ్ళని కూడా గిట్లే చేస్తే ఊకుంటారా అంటే, మమ్మల్ని విమర్శించే స్థాయి మీది సాకలోడా అని కొబ్బరికాయ రూల పడేసి విషరక్షంగా కొడతా ఉంటా అంటే, పాపం ఆ తల్లి నా బిడ్డ ముఖం చూసన్నా మీరు అని పసిగుడ్డును ముందర పెడితే, పసిగుడ్డును కూడా కాలుతో దొక్కిన అర్గవర్గాల నాయకులు ఇంత దుర్మార్గం ఉంటుందా? పాకిస్తాన్లో కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉండరని అనుకుంటా ఉన్నాం. మనం ఉన్నది తెలంగాణలో, కనీసం పసిగుడ్డు ముఖం చూసైనా కూడా ఊకోవాల్సిన పరిస్థితి ఉండే. గొడ్లకైనా కూడా పసిగుడ్డును చూస్తే పక్కమడి పడిపోతాయి. అంత దుర్మార్గంగా చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఏదైతుందో ఆ కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పారు ఏమన్నంటే, రజకులకు పాపం అన్యాయంగా ఉన్నది, వాళ్ళకు రక్షణ చట్టం కల్పిస్తాం. అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో రజకులు ఎస్సీ వర్గంలో ఉన్నారు, వీళ్ళని కూడా కలుపుతామని చెప్పేసి చట్టసభలో అందరి ముందర చెప్పిండు. కాబట్టి ఏంటంటే ఈ దీంతోనైనా కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మా శాఖల మీద దయతలిచి మాకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సభ నుంచి. అదేవిధంగా ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రజకులం ముందుంటేనే ఏ దేవుని దగ్గరైనా కూడా వీటి పట్టడం కానీ కార్యక్రమం చేయడం కానీ ఆ రజకులు ముందు నడితే దేవుడు కూడా వెనకబర నడతాడు. అది మర్చిపోయి విశేషంగా మాట్లాడుతూ ఉన్నారు. రెడ్డి కూడా సర్పంచ్ ఆయన మన ఓట్లతోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోని సర్పంచ్ అయ్యి ఇవాళ మమ్మల్నే మా పసిపిల్లను గొంతు మీద పెట్టి తొక్కిన తర్వాత అది ఏం రాజ్యమో ఏం కాదో అనేది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా మమ్మల్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిదాంట్లో ముందు పడి పనిచేసేది మేము రజకులం. కాబట్టి ఏంటంటే దయచేసి ఉండాలని కోరుకుంటూ నర్సంపేట పట్టణం నుంచి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. నా పేరు కొల్లూరి లక్ష్మీనారాయణ, నర్సంపేట పట్టణ అధ్యక్షుని. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి దాడులను నిరసిస్తూ దీనికి మద్దతుగా మీరందరూ వచ్చినందుకు చాలా గర్వకారణం. ఇలాగనే మనం ముందు కూడా ఇలాగనే ఐక్యతగా ఉండాలని, ఎవరికి ఆపద వచ్చినా రజక సంఘం ఉంటుంది, రజక సంఘం అందరికీ అండగా ఉంటుందని అందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే మన ఐక్యత కూడా ఉంటుంది. మనకు ఎలాంటివి కూడా ఎవరు కూడా అగ్రకులాలు కానీ ఎవరు కూడా మన మీద కనీసం చూడడానికి కూడా సరిపోరు. కావున అందరూ కూడా ఇదే ఐక్యతతోటి ముందు కూడా ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా అందరూ కూడా ఇట్లనే ఐక్యతగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.